ఓటమి చెందిన క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటానని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పనని, నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరొకరిని నియమించినట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఖండించారు. కార్యకర్తల కోసం పోరాటం చేసేందుకు సిద్ధమని, వారికి ఎటువంటి ఇబ్బంది కలిగినా ఆదుకుంటామని అన్నారు. కొత్త ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని, లేకుంటే పోరాటాలు చేస్తామన్నారు. నా మీద కావాలని ఈ విధంగా దుష్ప్రచారం చేయటం దారుణం. దేనికైనా సిద్ధం. కార్యకర్తల కోసం పోరాటం చేయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. మమ్మల్ని నమ్ముకొని ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తల కోసం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరిగినా మేము పోరాటాలు చేయడానికి ముందుకొస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉంటాం. ఈ క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉంటాం.